ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. రమణప్రియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి వోల్టర్ కీట్స్ గారి గురించి ఈరోజు మనము చెప్పుకుందాం. భగవాన్ యొక్క కొనియాడదగిన భక్తుల్లో ఒకరైన వోల్టర్ కీట్స్ హాలండ్ దేశానికి చెందినవారు. 1985లో వోల్టర్ తన స్నేహితులను తన ఇంటికి ఆహ్వానించి భగవాన్ సూటి బోధపై ఉపన్యాసం ఇచ్చారు. వారందరూ తిరిగి వెళ్ళిపోతుండగా దయచేసి ఆగండి అని చెప్పారు. ఆయన వారికి తన శరీరాన్ని విడిచిపెట్టబోతున్నానని తెలిపారు. ఊహించండి, ఇది ఏ గుహలోనో తిరువన్నామలైలోనో కాదు, హాలండ్లో జరిగింది. వోల్టరు ఒక పెద్ద భగవాన్ ఫోటోని నేలపై నుంచోబెట్టారు. తర్వాత ఆ ఫోటో ఎదురుగా ఒక దిండును ఉంచి దానిపై తలపెట్టి పడుకున్నారు. సంతోషంతో చిరునవ్వు నవ్వుతూ చిటికల్లో ప్రాణాన్ని వదిలేశారు. అక్కడ చేరున్న వారంతా కూడా వోల్టర్ తల ఫోటోలోని భగవాన్ పాదాలను తాకుతూ ఉండటం గమనించారు. ఒక పూర్తి శరణాగతి చెందిన జీవితం ఎంత అందంగా ముగిసిందో కదా. వోల్టర్ చాలా ఉత్సాహము పట్టుదల గల వ్యక్తి. ఆయన విదేహముక్తుడు వదిలేసినట్లు శరీరాన్ని వదిలేశారు. హిందూ ధర్మశాస్త్రాలు ఆత్మ సాక్షాత్కారాన్ని 2 విధాలుగా పేర్కొంటాయి. ఒకటి జీవన్ముక్తి, 2 విదేహముక్తి. ఒక వ్యక్తి జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పుడు ఆయన జీవించి ఉండగానే పూర్ణ చైతన్యంతో ఐక్యమవుతారు. ఆయన్ను చూసిన జనులు ఆయన సాక్షాత్కారం చెందిన వ్యక్తి అని అంతర్జ్ఞానం వలన తెలుసుకుంటారు. విదేహముక్తుడు శరీరాన్ని వదిలివేసే సమయంలో పూర్ణమైన చైతన్య స్థితిలో ఆనందంలో నిలకడ చెంది శరీరాన్ని వదిలేస్తారు. మౌంటైన్ పాత్ పత్రిక సంపాదకునిగా నేను వోల్టర్తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండేవాడిని. 1970లో పత్రికా సంపాదకులైన ఆర్థర్ ఆస్బోర్న్ చనిపోయిన తర్వాత విద్యావేత్తలైన మిగిలిన భక్తులు దాని సంపాదకత్వాన్ని నిర్వహిస్తూ ఉంటే నేను సంచికలకు కావలసిన వ్యాసాలను సంపాదించే బాధ్యత తీసుకున్నాను. ఆ విధంగా వోల్టర్తో నా అనుబంధం వృద్ధి చెందింది. ఆయన చక్కగా సమయానికి వ్యాసాన్ని అందిస్తూ నాకు సహకరించేవారు. ప్రతి వ్యాసము పూర్ణ చైతన్యంలో మునిగి ఉన్న ఆయన స్వానుభవంతోనూ ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవంతోనూ నిండి ఉండేది. వోల్టర్ కీట్స్ గురించి మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఆయన వ్రాసిన వ్యాసాల ద్వారా తెలిసినవే. వాటిని చక్కగా సంగ్రహపరిచి సరిదిద్దిన డేవిడ్ గాట్మన్కు మనము ఎంతో రుణపడి ఉన్నాం. భగవాన్ చెప్పేదాని ప్రకారము దైవము, ఆత్మ, గురువు ఒకే అర్థం కలవి, ఒకరినే సూచిస్తాయి. ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు లేదా ఆత్మ ఒక పాత్రను ఎంపిక చేసుకొని దాని దివ్య జ్ఞానంతో నింపుతారు. అది భక్తుని బాల్యం నుండే జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఇంతకుముందు అధ్యాయాలలో గమనించి ఉండవచ్చు. ఇక్కడ చెప్పబడిన వారందరూ కూడా ఏదో ఒక విధంగా సత్యం పట్ల, దైవం పట్ల ఆకర్షితులై శరీరాన్ని, మనసును అధిగమించి అనుభవం కలిగిన వారే. ఆత్మచేత ఎంపిక చేయబడిన వారిలో వోల్టర్ కీట్స్ ఒకరని నిశ్చయంగా చెప్పవచ్చు. వోల్టర్ కీట్స్ హాలండ్లోని ఒక మతాధికారుల కుటుంబానికి చెందినవారు. వారు ఎంతో భక్తిపరులైన క్రైస్తవులు. అటువంటి కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. వోల్టర్ స్వయంగా చెప్పారు ఆ విషయాన్ని. 5 ఏళ్ల ప్రాయంలో వోల్టర్కి ఒక విశేషమైన అనుభవం కలిగింది. పెద్దయిన తర్వాత అది ఆధ్యాత్మిక అనుభవం అని ఆయన గుర్తించారు. వారి కుటుంబ మిత్రులొకరు వారి ఇంటికి వచ్చి వారితో సంభాషిస్తున్నారు. చిన్నపిల్లవాడు కాబట్టి వోల్టర్ ఆ సంభాషణలో ఆసక్తి చూపలేదు. కానీ ఆ మాటల్లో బ్రిటిష్, ఇండియా అనే మాటలు వినగానే ఆయన చెవులు నిక్కబొడుచుకున్నాయి. అందులో ఏదో నిగూఢమైన విషయం ఉందని గుర్తించారు కనుక ఆయన చెప్పలేని ఆనందంతో నిండిపోయారు. ఆయనకు ఆ పదాల అర్థాలు తెలియకపోయినప్పటికీ అది ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభవమే. ఆయన 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బయట మైదానంలో ఇసుక దిబ్బలతో ఆడుకున్నారు. ఆయన గులాబీ రంగు పూలతోనూ గుండ్రని నూగుతో నిండిన బంతుల వంటి వానితోనూ నిండియున్న ముళ్ళ పొదను చూశారు. అకస్మాత్తుగా ఆ ముళ్ళ పొద, ఆ పువ్వులు, ఆఖరికి తన శరీరము, అన్ని వస్తువులు అంతర్ధానమైపోయి అంతటా వెలుగుతో నిండిపోయింది. తన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా ఉజ్వల కాంతి ప్రకాశంగానే ఉంది. వేదాంతపరమైన కుటుంబానికి చెందినప్పటికీ ఆ కుటుంబంలోని ఎవరిని ఆ బిడ్డ ఆ సంఘటనకు అర్థం అడగలేకపోయారు. 21 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అవి ఆధ్యాత్మిక అనుభవాలని వోల్టర్కి తెలియదు. ఒకరోజు ఆయన ఒక వయసులో పెద్దవారైన వ్యక్తి పక్కన ఒక బెంచి మీద కూర్చొని ఉన్నారు. ఆయన ఏదో పుస్తకం చదువుతున్నారు. అకస్మాత్తుగా ఏ కారణం లేకుండానే
ఆయన ఒక పేరాను బిగ్గరగా చదివారు. వోల్టరు ఆ మాటల అర్థంపై శ్రద్ధ ఉంచలేదు, కానీ తిరిగి ప్రతి వస్తువు కాంతితో కలిసిపోయి మొత్తం ఉజ్వల కాంతితో నిండిపోయి ఆయనకు 5 సంవత్సరాల వయసులో జరిగినట్లుగానే అనుభవం పొందాడు. హిందూ శాస్త్రంలో ప్రపంచాన్ని, దేశకాలాన్ని అధిగమించే స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. వోల్టరు 21 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ అనుభవాన్ని 3 సార్లు పొందారు. ఈసారి ఆయన ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులను వాటిని వివరించమని కోరారు. ఆయన వారితో ఈ విధమైన అనుభవాలు నాకు తరచుగా వస్తున్నాయని చెప్పారు. వారి కుటుంబ సభ్యులు ఇవి అన్నీ అసాధారణమైన వింత అనుభవాలు, వాటిని ఏమాత్రం పట్టించుకోవద్దని చెప్పారు. తాను ఎంతో నిజాయితీతో, ఆసక్తితో ప్రశ్నించినప్పుడు వారి వద్ద నుండి లభించిన ప్రతిస్పందన చూసి వోల్టర్ నిరాశ చెందారు. ఆ తర్వాత తన స్నేహితులను అడిగారు. వారెవరూ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. పైపెచ్చు ఆ అనుభవాలను విశ్లేషించి తెలుసుకోవాలని ఆయనకున్న జిజ్ఞాస వారికి లేకపోయింది. ఆయన ఇంకా వీటిని గురించి తెలుసుకోవాలని అనేక గ్రంథాలను చదవడం ప్రారంభించారు. ఏ పుస్తకంలో కూడా ఆయనకు తగు సమాధానం దొరకలేదు. ఆ అనుభవాల్లో ఏదో సత్యం ఉందని ఆయనకు గట్టిగా అనిపించసాగింది. ఒకరి యొక్క ఉనికిని, ఒకరి శరీరం యొక్క ఉనికిని, అవి మూలము అని ఆయనకు అనిపించింది. అదే మూలానికి ఆధారభూతమై ఉందని, దాని మీదనే ఉనికి అంతా, ఈ విశ్వము దానిలో నిండి ఉన్నవని కూడా నిలిచి ఉన్నాయని ఆయన అర్థం చేసుకున్నారు. ఆ శక్తే మౌనం యొక్క కాంతి. వాటి వివరణ కొరకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అంతర్వాణి ఆయనకు, బహుశా నీకు సహాయపడ గురువును నీవు వెతుక్కోవలసి ఉంది అని మెల్లగా చెప్పింది. ఆయనలో ఈ అంతర ప్రబోధం జరిగినప్పుడే ఆయన గురువు కూడా చురుకైన పాత్రను పోషించడం ప్రారంభించారు. ఈ భావన కలిగిన కొద్ది రోజుల్లోనే ఒక పెద్దావిడ ఆయన ఇంటికి వచ్చి ఆయనకు చదువుకొనుటకు 2 పుస్తకాలు ఇచ్చారు. ఆమె వోల్టర్, ఈ పుస్తకాలను చదువు అన్నారు. వోల్టర్ అదివరకే ఎన్నో పుస్తకాలు చదివి సమాధానాలు దొరక్క నిరాశగా ఉన్నారు. కానీ ఆ మహిళపై గల గౌరవం కొద్దీ ఆయన ఆ పుస్తకాలను తీసుకున్నారు. ఒకటి స్వామి వివేకానంద యొక్క జ్ఞానయోగము, రెండవది పాల్ బ్రంటన్ వ్రాసిన సీక్రెట్ పాత్ అంటే రహస్య మార్గం. మొదటి పుస్తకం చదవగానే ఆయన తన్మయత్వంలో మునిగిపోయారు. ఎందుకంటే మొదటిసారిగా ఆయన ఆధ్యాత్మిక అనుభవంలోని సత్యము ధృవీకరించబడింది. హిందూ సన్యాసిచే అది వ్రాయబడినప్పటికీ ఆయన గొప్ప ఉత్సాహంతో ఆ పుస్తకాన్ని చదవటంలో మునిగిపోయారు. ఆ పుస్తకము ఆయన అనుభవము ఆధ్యాత్మిక సంబంధమైనదేనని తెలుపటియే కాక ధృవపరిచింది కూడా. అది ఆయన బంధువులు కానీ మిత్రులు కానీ చేయలేకపోయారు. నిజమైన ఆధ్యాత్మిక సాధకులకు బాల్యం నుండే ఇటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉండటం అన్నది సర్వసామాన్యమైన విషయమని ఆ గ్రంథము చెప్పింది. దానిలోని గొప్ప విశేషం ఏంటంటే, ఈనాటికి కూడా మహాత్ములు, మహర్షులు, మహనీయుల సాంప్రదాయము భారతదేశంలో కొనసాగుతున్నదని వివేకానందులు నిశ్చయంగా తెలుపుటయే. వోల్టరు, నా గురువు భారతదేశంలో ఉన్నారని నాకు తెలుసు, నేను ఇంకా ఇతర ప్రదేశాలకు ఏవి వెళ్ళనక్కర్లేదు అని భావించారు. అంతులేని ఈ విజయోత్సాహంతో ఆయన 2వ పుస్తకం చదవడం మొదలుపెట్టారు. అందులో ఆయనకు భగవాన్ ఫోటో కనిపించింది. మొదటి కొద్ది పేజీలు చదవగానే ఆయనకు భగవాన్ తన గురువు, సద్గురువు అని తెలిసింది. ఆయన ఆ భగవాన్ ఫోటోను తీసి తనకు కనిపించే చోట పెట్టుకొని తాను చేస్తున్న అనేక రకాలైన ధ్యాన సాధనలను ఆ పటం ఎదురుగా కూర్చొని చేసేవారు. ఆ ఫోటో నుండి అనుగ్రహము, శక్తి ప్రసారితమవుతున్నట్లు ఆయన అనుభూతి చెందారు. మానవ శరీరంలో ఛాతీలో కుడివైపున ఆధ్యాత్మిక కేంద్రము లేక ఆధ్యాత్మిక హృదయము ఉందని, సాధకులు దానిపై దృష్టి కేంద్రీకరించాలని ఆ పుస్తకంలో రాయబడింది. వోల్టర్ ఆ ప్రకారంగానే సాధన చేసి మంచి ఆధ్యాత్మిక తరంగాలను అందుకొని రమణ మహర్షి తన సద్గురువు అని దృఢపరుచుకున్నారు. కానీ ఆయనకు ఒక విషయంలో ఆదుర్దాగా ఉండేది. ఆ పుస్తకం చాలా సంవత్సరాల కిందట వ్రాయబడింది. తన సద్గురువు ఇంకా శరీరంగా ఉన్నారో లేదో అనే సంభ్రమంతో ఆయన ఉన్నారు. అదొక్కటే ఆయనకున్న కోరిక. భగవాన్ను భౌతికంగా దర్శించాలి. ఆయన హృదయ కేంద్రంపై ధ్యానించినప్పుడు ఆ భగవాన్ ఫోటో ఏదో నిగూఢమైన విధంగా
నేనిక్కడున్నాను, మీరు నా వద్దకు వస్తారు, దిగులు చెందవద్దు అని హామీ ఇచ్చి ధైర్యం కలిగించినట్లు అనిపించింది. అనేక కారణాల వల్ల వోల్టర్ వెంటనే వెళ్ళలేకపోయారు. రెండవ ప్రపంచ యుద్ధము, జర్మనీ ఆక్రమణ, ఆయన వద్ద ధనం లేకుండాట మొదలైన వాటి వల్ల వెళ్ళలేకపోయారు. 1950 ప్రారంభంలో మాత్రమే ఆయన భారతదేశానికి బయలుదేరగలిగారు. భారత భూభాగంపై అడుగు పెట్టగానే అరుణాచలానికి ప్రయాణమైనారు. రోడా మెక్లవర్ ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఆమె ఆయన్ని భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఆయన సంభ్రమాశ్చర్యాలతోనూ గౌరవంతోనూ దైవాన్ని కలుసుకోవాలనే తీవ్రమైన కోరికతోనూ ఆశ్రమంలోకి ప్రవేశించారు. భగవాన్ ఎదురుగా నిలబడినప్పుడు మిక్కిలి ఆనందంతో కృతజ్ఞతతోనూ నిండిపోయారు. ఆయన భగవాన్ ఎదురుగా వెళ్ళి, భగవాన్, ధన్యవాదాలు, మీరు నా ప్రార్థనలన్నింటినీ అంగీకరించారు. నేను మిమ్మల్ని సశరీరులుగా చూడాలనుకున్నాను అన్నారు. తర్వాత ఆయన తాను మొదటిసారిగా భగవాన్ని దర్శించినప్పటి అనుభవాన్ని వివరించారు. తన గదిని హాలుకు కలుపుతూ ఉండే నడువాలో కుర్చీలో కూర్చొని ఉన్నారు భగవాన్. అక్కడే ఆయన సందర్శకులను, భక్తులను కలుసుకునేవారు. ఆయన్ను చూడగానే నా శరీరం మొత్తం కంపించనారంభించింది. అది ఇబ్బంది వల్లో భయం వల్లో కాదు, అది నేను దైవాన్ని ఎదురుగా నిల్చుండడం వల్ల కలిగింది. ఆ గుర్తింపు నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే నా శరీరం దానంతటా అదే వణకసాగింది. నేను ఇన్నేళ్లుగా నా కలలకు, ఆశలకు, ఆశయాలకు కేంద్రమైన ఆ దివ్యమైన ఉనికిని చూశాను. నేను ఏదో ఒక సామాన్యమైన వ్యక్తి కుర్చీలో కూర్చుని ఉండటం చూశాను అనే నిరాశపూరితమైన గుర్తింపు కానీ, నిర్లక్ష్య ధోరణి కానీ నాలో కలిగి ఉండవచ్చును. కానీ నాకు అలా అనిపించలేదు. నేను భగవాన్ వంక తదేకంగా చూసినప్పుడు దైవమే అక్కడ కూర్చుని ఉన్నట్లుగా నాకు అనిపించింది. ఆ ఉదయాన్నే ఒక మహోజ్వలమైన కాంతి మానవాకృతిని ధరించి కాంతిని, మంచితనాన్ని ప్రసరింపచేస్తున్నట్లుగా నాకు అనిపించింది. చాలా కాలం నుండి ఈ చిన్ననాటి విశ్వాసాన్ని నమ్మే పిల్లలకు చెప్పబడే కల్పిత గాథవలే కొట్టిపారేసేవాణ్ణి. అది అంతకుముందు నేను దర్శించిన వాటన్నింటికంటే మహోజ్వలంగా ఉంది. భగవాన్ తన దృష్టిని వోల్టర్ వైపునకు మరల్చి మందహాసం చేశారు. ఓ, ఎట్టకేలకు మీరిక్కడికి వచ్చి చేరుకున్నారన్నమాట అనేది ఆ చిరునవ్వుకు అర్థంగా వోల్టర్కి అనిపించింది. తాను హాలండ్లో స్వగృహంలో ఉన్నప్పటి నుండే భగవాన్ ఆ ఫోటో ద్వారా తనను నడిపిస్తున్నట్లు ఆయనకు అర్థమైంది. పారవస్యపు తరంగాలు నన్ను ముంచెత్తాయి. ఆయన రూపాన్ని చూస్తూ నా కళ్ళకు విందు చేసుకున్నాను. నేను అలా చూస్తూ ఆ కాంతి వెలుగులో తడిసి ముద్దైపోయాను. చాలా కాలం క్రిందట దైవము ఒక గొప్ప ఉనికి కలిగి మానవ రూపం ధరించి కాంతిని, మంచితనాన్ని వెదజల్లుతుంటారని నమ్మేవాణ్ణి. కానీ అటు పిమ్మట అది కేవలం నమ్మకం కలిగిన పిల్లలకు చెప్పబడే కల్పిత గాథగా కొట్టి పారేసేవాడిని. కానీ నా చిన్ననాటి విశ్వాసమే సత్యమై నిలిచింది. నా కంటి ఎదురుగా మహోజ్వల కాంతితో తయారైన దేహముంది. ఆ తొలినాటి ఉదయం నాకు కలిగిన అనుభవము నేనెట్లా వర్ణించగలను? దైవమే నా కళ్ళ ముందు రూపుదాల్చి నిలిచారు. ఒక మహోజ్వలమైన కాంతిని, ఎక్స్రే కిరణాల వల్లే సూటిగా చొచ్చుకొని పోయే కాంతిని ప్రసారం చేస్తూ తన ఉనికిని వెల్లడి చేశారు. ఈ కాంతిని గురించి, ఈ అనుభవం గురించి మాట్లాడే ముందు వోల్టర్కి పవిత్రమైన అరుణాచల గిరియే అగ్నిలింగము లేదా తేజోలింగం అనేది తెలియకపోవటయే ఈ వర్ణనలోని గొప్పతనం. అరుణాచలుడే జ్ఞానమునకు ప్రతిరూపమని సాంప్రదాయం తెలుపుతూ ఉంది. భగవాన్ అదే ఆత్మ అని రూఢి చేశారు. అదే నేను అను చైతన్యము. అది తేజస్సు లేదా అగ్ని రూపంలో ఉంది. జీసస్ అగ్ని గురించి మాట్లాడారు. మోజెస్ అగ్ని గురించి మాట్లాడారు. ఎందుకంటే అది స్వచ్ఛమైన జ్ఞానం, అంతర్జ్ఞానం. అరుణాచలుడు కూడా అగ్ని, జ్ఞానము అయిన గిరి. మానవాళి ఈ జ్ఞానాన్ని మరుచుటచే అరుణాచలుడు మానవ రూపమును ధరించి భగవాన్గా అవతరించి అరుణాచలం యొక్క సత్యాన్ని, నేను అనబడు శుద్ధ చైతన్యం యొక్క జ్ఞానాన్ని ప్రపంచమంతటా వ్యాప్తి చేయుటకై వచ్చారు. ఈ జ్ఞానము అనే అగ్నిని వ్యాప్తి చెందించుటలో తాను కూడా ఒక దూతనే సహాయపడతానని అప్పటిలో వోల్టర్కి తెలియదు. పశ్చిమ యూరప్లో భగవాన్ గురించి తెలిసినది వోల్టర్ వల్లనే. అదే ఆయన కర్తవ్యమైంది. తనకు దాని గురించి తెలియకుండానే ఆయన మాట్లాడారు.
ఏ రచ ఏ రచయితకైనా సంపాదకునికైనా గురువును గురించి అలంకారములతో కూడిన పరిభాషను ఉపయోగించగల సామర్థ్యం ఉంటుంది. వోల్టర్, నేను పలికే ప్రతి మాట నా నిజమైన స్వానుభవం నుండి వచ్చిందే. నా మెదడులో నుండి వచ్చేది కవిత్వం వ్రాయలేదు. ఇది తెలివితేటలను ఉపయోగించి వ్రాసిన కవిత్వం కాదు, స్వానుభవం నుండి తనకు తానుగా వెలువడినదే. కేవలం వోల్టర్ మాత్రమే ఇటువంటి మాటలు వ్రాయగలరు. తాను దైవ సన్నిధిలో ఉన్నానని సంపూర్ణంగా తెలుసుకొని వోల్టరు భగవాన్ సన్నిధిలో ఉన్నారు. ఆ మొదటి కొద్ది రోజుల్లో నేను ఇన్నేళ్లుగా తెలుసుకొనగోరినవన్నీ నెరవేరినాయి. నిజానికి అంతకంటే ఎక్కువే. నా సాధనా కాలంలో సంవత్సరాలుగా నాకు స్పష్టమైన కాంతివంతమైన క్షణాలున్నాయి. కానీ వాటిలో ఏదీ కూడా నన్ను కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ మహోజ్వల కాంతిలోని ఒక చిన్న భాగంతోనైనా కూడా అనుబంధం కలిగి ఉండటకు అవకాశం పొందటానికి నన్ను సిద్ధం చేయలేదు. అటువంటి అనుభవం సాధ్యమేనని నా ఊహకు కూడా ఏనాడు తట్టలేదు. భగవాన్ సన్నిధిలోని ప్రకాశవంతమైన శక్తి ప్రయత్నరహితంగా నా మనసులోనూ శరీరంలోనూ వ్యాపిస్తూ ఉండేది. ఆయన అనుగ్రహము నా మనస్సును నిశ్చలమగునట్లు చేసి నా హృదయాన్ని నింపి ఈ భౌతిక ప్రపంచము హద్దులను అధిగమించి అనంత దూరాలకు నన్ను తీసుకొని వెళ్ళింది. ఆయన తేజోవంతమైన సన్నిధిలో నేను ఈ శరీరమును కాదు, అహంకారమును కాదు అని స్పష్టమగుటయే కాక అటువంటి విభజన యొక్క అవసరమే లేకుండా పోయింది. భగవాన్ నుండి వెలువడే కాంతి నన్ను పూర్తిగా నింపివేసి నాలోని చీకటిని ఒక దెబ్బతో పారద్రోలింది. కొన్ని వారముల పాటు ఆయన భగవాన్ సన్నిధిలో కూర్చుని ఈ పారవస్య తరంగాలను అనుభవిస్తూ ఉండేవారు. కానీ ఆయన తన కుటీరానికి తిరిగి వెళ్ళగానే అవి తగ్గిపోతూ ఉండేవి. నేను భగవాన్ను ఈ ప్రకాశము లేదా పారవస్యము నాలో శాశ్వతంగా నిలిచిపోవాలని అడిగి తీరాలి. భగవాన్, ఈ అనుభవము హెచ్చుట తగ్గుట లేదా ఉండుట లేకుండుట అనువాన్ని స్వయంగా తొలగించి ఈ ప్రకాశాన్ని స్థిరపడేలా చేయాలి అని వోల్టరు దృఢంగా అనుకున్నారు. కావున ఒకరోజు ఆయన భగవాన్కు కొంత దూరంలో ఆయనను చూడగలిగే విధంగా కూర్చున్నారు. ఆయన ఈ ఆలోచనలనే అస్త్రాలను భగవాన్పై వేయసాగారు. భగవాన్, మీ ప్రకాశము మీ సన్నిధిలో మాత్రమే నాకు లభ్యమై మీ సన్నిధి వీడగానే తొలగిపోతే దానివలన ప్రయోజనం ఏంటి? నాకు చెప్పండి. భగవాన్ అంత తేలికగా ఈ అధికారపూర్వకంగా కోరే కోరికలకు సందు ఇవ్వరు. వోల్టర్ మాటల యుద్ధం కాక హృదయాల మధ్యనే యుద్ధం జరిపారు. వోల్టర్ తన చిన్నతనం నుండే కలిగి ఉన్న తీవ్రమైన పట్టుదలతో కూడిన దీక్షతో పోరాడారు. వోల్టర్ నుండి దీన్ని మనం నేర్చుకోవాలి. పట్టుదల అనేది మనకు ఉండి తీరాలి. ఆ అనుభవం కేవలం కొద్ది రోజులు లభించితే సరిపోదు. కొంతసేపటి తర్వాత భగవాన్ నెమ్మదిగా తన దృష్టిని వోల్టర్ వైపుకు తిప్పి చిరునవ్వు నవ్వారు. మీకు ఏం కావాలి? అర్థం వచ్చేట్లుగా నవ్వారు. వోల్టర్కి కళ్ళనీళ్ల పర్యంతరమైంది. ఎందుకంటే ఆయన కోరిక సవ్యమైంది, నిజాయితీతో కూడుకున్నది కాబట్టి. కొంచెం సేపటి తర్వాత భగవాన్ మరలా ఆయన వైపు చూసి తన దృష్టిని ఏకాగ్రపరిచి తన ఆశీస్సులను, తన అనుగ్రహాన్ని ఎంత శక్తివంతంగా ప్రసరింపచేశారంటే అవి వెళ్ళి సూటిగా వోల్టర్ హృదయాన్ని తాకాయి. వోల్టర్, నీ ముక్కు మీదున్న కళ్ళద్దాల కోసం ఊరంతా వెతుకుతున్నావు అన్నట్లుగా అతని వైపు చూశారు భగవాన్. ఈ అనుభవంతో ఆయన మిక్కిలి ఆనందించి తెరలుగా పారవస్యాన్ని అనుభవించారు. ఈ శాశ్వతత్వం అనేది ఎప్పటికీ బాహ్యం నుండి పొందబడేది కాదు. బాహ్యానికి చెందినది ఏదైనా సరే అశాశ్వతమైందే. అది వస్తూ పోతూ ఉంటుంది. నీవు వెతికే శాశ్వతమైంది నీలోనే ఉంది. నీ గురువైన భగవాన్ చెప్పినట్లు రోజువారీ అనుభవం వంటివైన కళ్ళద్దాలను ముక్కుపై ఉంచుకొని చుట్టూతా వెతికినటువంటిది నీవు చేయుచున్న పని అని వోల్టర్ భావించారు. ఆ సమాధానం తన అంతర గురువు నుండి వచ్చినట్లు ఆయనకు అనిపించింది. కానీ భగవాన్ కూడా ఆయన వైపు నిశితంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు వోల్టర్ ఈ విధంగా భావించారు. అకస్మాత్తుగా భగవాన్ నేత్రాలు నాపై కాంతిని, అగ్నిని ప్రసరింపచేశాయి. ఆయన దృష్టిలోని తీవ్రమైన విస్ఫోటనం నేను మరే విధంగానూ వర్ణించలేను. ఆయన శక్తివంతమైన చూపు సూటిగా నాలోనికి చొచ్చుకొని వెళ్ళి నేను ఆయన కంటే వేరుగా ఉనికి కలిగి ఉన్నాననే భావాన్ని కలిగించేవి.
ఏవైతే నాలో ఉన్నాయో వాటన్నింటినీ కాల్చివేయసాగింది. నా ఛాతీలో కుడివైపున ఉన్న హృదయ కేంద్రము వేడెక్కుట ప్రారంభించినట్లు నాకు అనిపించింది. ఆయన నన్ను తదేకంగా చూస్తున్న కొద్దీ నా హృదయ కేంద్రం ఇంకా ఇంకా వేడెక్కుతూ ఒక అగ్నిగోళం మండుతూ నాలో ఉన్నట్లు నాకు అనిపించేట్లు చేసింది. భగవాన్ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక విద్యుత్ శక్తితో దానిలోని శక్తిని నింపుతున్నారా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన నా వైపు చూస్తున్న కొలది నా హృదయ కేంద్రము ఒక విద్యుత్ ఉత్పాదక యంత్రంగాను, అది శక్తి వెలుగుల యొక్క రవ్వలను వెదజల్లుతున్నట్లు సుస్పష్టమైన అనుభూతి నాలో కలిగింది. ఏదో అత్యంత శక్తివంతమైన విద్యుత్ పరికరము అకస్మాత్తుగా నా ఛాతీలోనికి ప్రవేశపెట్టబడి అక్కడ అమర్చబడినట్లుగా అనిపించింది. నేను తిన్నగా కదలిక లేకుండా కూర్చున్నా. నా కన్నులు ఆయన కన్నులకు అంటుకొని పోయాయి. నా ఉనికి యొక్క కేంద్రంలోనికి ఆయన వెలిగే కన్నుల నుండి అగ్ని ప్రవహించింది. ఈ ప్రసారము ఎంతకాలం జరిగిందో నేను చెప్పలేను. అది చాలా అందంగా ఉంది. అంటే ఆ అనుభవము చాలా అందంగా ఉన్నది. నేను దేని కొరకు వచ్చానో దాన్ని పొందాను. లోపలను వెలుపలను సంపూర్ణమైన పరిణామము సంభవించింది. ఒక్క మాట కూడా మాట్లాడవలసిన అవసరం లేకుండా ఇదంతా సంభవించింది. మౌనం ద్వారా సంభవించిన ఆ పరిపూర్ణత ఏ మాటల చేతనైనా ఇవ్వగలిగిన వివరణ కంటే అత్యంత సూటిగా స్పష్టంగా ఉంది. నాకు ఎంతవరకు అప్పటికి యోగ్యత ఉందో, లేదా నేను ఎంతవరకు ఆయన అనుగ్రహం పొందుటకు సిద్ధంగా ఉన్నానో అంతవరకు నన్ను తీసుకొని వెళ్ళారు. భగవాన్ చేత నాలోనికి నింపబడిన అనుగ్రహము దాని పనిని అది దానికి తగిన సమయంలో తగినట్లుగా చేసుకొని పోతుందని నాకు అనిపించింది. నేను వెళ్ళిపోయే ముందు వీడ్కోలు బహుమతిని ఆయన నుండి అందుకున్నాను. అంతకంటే విలువైన దేనిని నేను ఆయనను కోరగలిగి ఉండేవాడిని కాదు. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.